హలో ఎవ్రీవన్, మా పిల్లలకి కేఎఫ్సీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా తినడానికి బయటికి తీసుకెళ్తే హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంది మమ్మీ, నచ్చిందని చెప్పి మా పిల్లలు అయితే మంచి రివ్యూ ఇస్తారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా పిల్లలు మళ్ళీ అడిగారు, మమ్మీ కేఎఫ్సీ తినిపిస్తావా అని చెప్పి. నాకు అనిపించింది బయట ఎందుకు, ఎప్పుడు ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం, ఇంట్లో కూడా చేయొచ్చు కదా. ఒకవేళ పిల్లలకి నచ్చితే మళ్ళీ మళ్ళీ అడిగినా కూడా చేయడానికి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనుకున్నాను. సో అట్లా అనుకొని నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే నాకు తెలిసినట్టుగా నేను కేఎఫ్సీ అయితే స్టార్ట్ చేశాను. సో నేనేమనుకుంటానంటే, ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే దాంట్లోకి కంపల్సరీ ఇది ఉండాలి, అది ఉంటేనే టేస్ట్ ఉంటుంది, అది ఉంటేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోనండి. ఇంట్లో ఏది ఉంటుందో దాంతోనే నేను చేస్తాను. నార్మల్గా మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తామో నేను కేఎఫ్సీ కూడా అలాగే చేశాను. పెద్ద రిస్క్ ఏం తీసుకోలేదు. చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే మనకి కొంచెం ఓపిక అనేది ఉండాలి. సో అదొక్కటి ఉంటుంది. సో అంతకు మించి దాంట్లో పెద్ద రిస్క్ ఏం లేదు. అండ్ మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు కూడా, ఏంటి ఇంత అవసరమా, పిల్లలు బయటకు తీసుకెళ్ళి హ్యాపీగా తినిపించవచ్చు కదా, బయటకు కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా. సో ఇలాంటి కామెంట్స్ చూస్తామన్నమాట. సో నేనేం చెప్పాలనుకుంటానంటే, పిల్లల్ని బయటకు వెళ్ళి తీసుకెళ్ళి తినిపించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలాంటి రెసిపీస్ పిల్లలు ఒకసారి తినిపిస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. సో అలా ప్రతిసారి బయటకు వెళ్ళి తినిపించడం కంటే మనం ఇంట్లోనే ట్రై చేసి పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తే, మరొకసారి అడిగినప్పుడు మమ్మీ చేయవా అన్నప్పుడు మనం ఈజీగా ఇంట్లో చేసి ఇవ్వచ్చు. బయట ఫుడ్ అంత మంచిది కాదు కదండి, ఎక్కడ చూసినా కల్తీ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అట్లా బయట తిరగడం తినడం నేర్పిస్తే, వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ టేస్ట్ ఇంట్లో దానికంటే బయటదే చాలా బాగుంది అనిపిస్తుంది. వాళ్ళకి ఇంకా బయటనే తినాలి, ఇంట్లో ఆ టేస్ట్ ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేకపోతారు వాళ్ళు. సో అందుకని చెప్పి మనం పిల్లల్ని బయట ఫుడ్కి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో మేము కూడా ఎప్పుడు చూసినా బిర్యానీ మేము ఎక్కువ అసలు బయట తినము. నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. 4 మెంబర్స్కి మేము తినగా కూడా ఇంకా ఈవినింగ్ అట్లా మిగిలిపోద్ది అనమాట. సో బయట అంత ఖర్చు పెట్టి తిన్న సాటిస్ఫాక్షన్ ఒక్కొక్కసారి ఉండదు. బట్ ఇంట్లో రెడీ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని తింటాం, ఇంకా మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో చాలా హ్యాపీగా ఉంటుంది. మీలో ఎంతమంది మీ పిల్లలకి ఇలా నేర్పిస్తారు, కామెంట్ చేయండి.